నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని జోగినాథునిపాలెం సమీపంలో గురువారం 3 లక్షల రూపాయల విలువైన డిఫెన్స్ మద్యాన్ని తరలిస్తున్న కారుని సీజ్ చేశామని నర్సీపట్నం ఎక్సైజ్ సర్కిల్ సిఐ సునీల్ కుమార్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మాకవరపాలెం మండలం వజ్రగడ గ్రామానికి చెందిన అప్పలనాయుడు అనే వ్యక్తి డిఫెన్స్ మద్యాన్ని కారులో తరలిస్తుండగా తనిఖీలు చేస్తున్న ఎక్సైజ్ సిబ్బందికి పట్టుబడ్డాడు. ఎక్సైజ్ పోలీసులను గమనించిన నిందితుడు అప్పలనాయుడు పారిపోయాడు. కార్ డ్రైవర్ జరిపోతుల గోవిందరావు దొరికిపోయాడు. కారులో 8 రకాల బ్రాండ్లకు చెందిన 44 బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ పారిపోయిన నిందితులు అప్పలనాయుడు కోసం గాలిస్తున్నామని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పట్టుబడిన మద్యం కారు సీజ్ చేశామన్నారు. కాలేజీ గ్రౌండ్లో మాకు రాబడిన సమాచారం మేరకు మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, మా స్టేట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, నేను సిబ్బంది లావణ్య, బాబురావు మాకు రాబడిన సమాచారం మేరకు కాలేజీ గ్రౌండ్లో టాటా ఇండికా అనే కార్లో పశ్చిమ అక్రమ రవాణా అవుతుందని చెప్పి సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు స్థానిక విఆర్ఓను, విఆర్ఏని కూడా మేము ఏర్పాటు చేసుకొని అక్కడ కాలేజ్ గ్రౌండ్లో ఆగి ఉన్న కారుని చెక్ చేయగా ఆ కారులో వెనుక భాగంలో ఒక మూట, డిక్కీ భాగంలో 2 మూటలతో మొత్తం 44 మద్యం బాటిల్లు ఉన్నాయి. అందులోంచి ఆ సమయంలో ఒక ఆసామి పారిపోయాడు. ఒక ఆసామి కారు డ్రైవరు అయిన జరిపోతుల గోవింద్ అనే ఆసామి మాకు దొరికాడు. ఆ సదరు దొరికిన జరిపోతుల గోవింద్ అనే ఆసామి వజ్రగడ గ్రామానికి చెందినవాడు. అతను అదే గ్రామానికి చెందిన తమరాన అప్పలనాయుడు ఇద్దరు కలిసి వైజాగ్ క్యాంటీన్లో మద్యం సీసాలు కొనుక్కొని వస్తున్నారు. మమ్మల్ని చూసి తమరాన అప్పలనాయుడు నరస్థాన్ పారిపోయారు. గతంలో నరస్థాన్స్ ఇవన్నీ 44 కూడా ప్రతి బాటిల్ని వెరిఫై చేయగా ఫస్ట్ సేలియన్ ఎక్సైజ్ పర్సన్, డిఫెన్స్ పర్సన్స్ అనేవి ఉన్నాయి. గతంలో అప్పలనాయుడు మీద 2 కేసులు డిఫెన్స్ మద్యం కేసులు నమోదయ్యి ఉన్నాయి. అతని వాహనం కూడా సీజ్ చేసి పడ్డాము. అతను మైండ్ ఓవర్లో 30,000 ప్రభుత్వానికి జరిమానా కూడా కట్టి ఉన్నాడు. అతని మీద గాలింపు చేస్తున్నాము. అతన్ని మేము పట్టుకుంటాము. ప్రస్తుతానికి కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో